ఎన్టీఆర్ అభిమానులకు షాక్ తగిలింది. నందమూరి అభిమానులందరూ సెంటిమెంట్ గా భావించే కూకట్పల్లి బ్రహ్మరాంబ మల్లికార్జున థియేటర్లో రాత్రి 1 గంటకు వేయాల్సిన షోలు వేయడం లేదని తెలుస్తోంది. ఆ షోలు క్యాన్సిల్ చేసినట్లుగా థియేటర్ బయట పోస్టర్ దర్శనమిచ్చింది. నిజానికి ఈ 2 థియేటర్లలో 1 గంట షోలకు సంబంధించిన టికెట్ల విక్రయం ఇప్పటికే జరిగిపోయింది. అయితే సినిమా డిస్ట్రిబ్యూటర్ థియేటర్ యాజమాన్యం మధ్య వచ్చిన ఇంటర్నల్ గ్యాప్ కారణంగా ఈ షో క్యాన్సిల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఉదయం 4 గంటల నుంచి మిగతా షోలు యథావిధిగా కొనసాగుతాయని తెలుస్తోంది. అయితే ఇక్కడ షోను ఎన్టీఆర్ అభిమానులు సెంటిమెంట్ గా భావిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, వైశాలి, కొద్దిసేపట్లో దేవర ప్రీమియర్ షోలు ఇంకా ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న అభిమానులకు దేవర సినిమా కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే థియేటర్ల మధ్య హైదరాబాద్ లో స్పెషల్ షోలకి అంటే ఇవాళ అర్ధరాత్రి 1 గంట నుంచి వేసే స్పెషల్ షోల వద్ద థియేటర్ల వద్ద ఇప్పటికే అభిమానులు హంగామా చేస్తున్నారు. కట్అవుట్స్ అయితేనేమి బ్యాండ్ సప్పులతో ఇప్పటికే థియేటర్ల వద్ద జాతర మొదలైంది చెప్పుకోవచ్చు. అయితే హైదరాబాద్ లో కూకట్పల్లిలో కేపీహెచ్పీ సరౌండింగ్ లో ఉన్నటువంటి బ్రహ్మరాంబ మల్లికార్జున ఈ థియేటర్ కి ఎంత విశిష్టత ఉందో మనందరికీ తెలిసింది. ఏ పెద్ద సినిమా అయినా కూడా కంపల్సరీ ప్రీమియర్ షో అంటే మనకు ప్రీమియర్ షో థియేటర్ అంటే గుర్తొచ్చేది బ్రహ్మరాంబ మల్లికార్జున. ముఖ్యంగా నందమూరికి సంబంధించినటువంటి హీరోలు ఎవరైనా జూనియర్ ఎన్టీఆర్ అవ్వచ్చు, బాలకృష్ణ అవ్వచ్చు, ఇంకా ఎవరైనా ఏ హీరోకి సంబంధించిన సినిమా అయినా కూడా డెఫినెట్ గా ప్రీమియర్ షో అంటే బ్రహ్మరాంబ మల్లికార్జున. అయితే కేపీహెచ్పీలోని మల్లికార్జున బ్రహ్మరాంబ థియేటర్ కాంప్లెక్స్ లో ఈ షోస్ ని అంటే 1 గంటకి జరిగే షోని మాత్రం ఆ షోకి సంబంధించిన ప్రదర్శన రద్దు చేశారంటూ కూడా తెలుస్తోంది. షోకి సంబంధించి షో రద్దు చేశామంటూ కూడా దానికి సంబంధించి అధికారికంగా ఏది అనౌన్స్ చేయలేనప్పటికీ అయితే కొద్దిసేపటి కిందట డిస్ట్రిబ్యూటర్ కి మరియు థియేటర్ మేనేజ్మెంట్ కి మధ్య కొంత వాగ్వాదం జరిగిందని అయితే ఇంటర్నల్ గా మనకు తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా థియేటర్ యాజమాన్యం లాభాల్లో ఎక్కువ వాటను కోరడమా లేదంటే అంటే బిజినెస్ కి సంబంధించిన ఇష్యూ అవ్వచ్చు, లేదా ఎన్టీఆర్ మరియు సినిమా క్రేజ్ చేసుకుని వాళ్ళు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే కేవలం టికెట్స్ మేము ఇవ్వము. అయితే ఎందుకు ఈ వాగ్వాదం వచ్చిందంటే కూకట్పల్లి మల్లికార్జున బ్రహ్మరాంబ అనగానే నందమూరి అభిమానులకి సెంటిమెంట్ థియేటర్ గా అయితే మనకందరికి తెలిసిందే. నందమూరి హీరోలు నటించిన చాలా సినిమాలు కూడా ఆ థియేటర్ లో విజయవంతమయ్యాయి. అయితే దేవర షో 1 గంటకి లేకపోవడం అయితే అభిమానులకైతే కొంత బాధాకరమని చెప్పుకోవచ్చు. అయితే కేవలం అభిమానుల్లో కొంతమంది అంటే థియేటర్ యాజమాన్యం చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే నందమూరి అభిమానులు 2 షోలకి సంబంధించి టికెట్స్ మొత్తం మాకే కావాలంటూ అంటే ఇంకా దీన్ని బయట మీరు ఎక్కడ విక్రయించకూడదు, మేమే మొత్తం షోకి సంబంధించిన టికెట్స్ కొనిస్తాము అంటూ కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. సో అట్లా కుదరదు, మీకు ఒకరికి ఇస్తే కుదరదు, కామన్ అంటే మిగతా అభిమానులు కూడా హట్ అవుతారు. సో మేము డైరెక్ట్ థియేటర్లలోనే టికెట్స్ అమ్ముతామంటూ కూడా థియేటర్ యాజమాన్యం అలాగే డిస్ట్రిబ్యూటర్ తరపున ఉన్నటువంటి కొంతమంది సో కొంత ఇంటర్నల్ గా కొంత వాగ్వాదం జరిగింది. సో అందుకని షో రద్దు చేస్తున్నామంటూ కూడా కొద్దిసేపటి కిందటే బయటికి లీకులు వచ్చాయి. ఏది ఏమైనా థియేటర్ యాజమాన్యం అయితే అఫీషియల్ గా ప్రకటించలేదు. ఒకవేళ ఇలాంటి వాగ్వాదం జరుగుతున్న సందర్భంలో మళ్ళీ ఏదన్నా భద్రతా దృష్ట్యా ఇబ్బందులు తలెత్తున్నాయనే ఉద్దేశంతో బయట బోర్డ్స్ అయితే పెట్టడం జరిగింది. మనకు విజువల్స్ తో కనిపించినట్టు చూడండి వైశాలి, బయట బోర్డ్స్ లో అయితే 1 గంటకు వేసే షో మాత్రమే రద్దు చేశారు. 4 గంటల నుంచి ఉండే షోస్ మాత్రం డెఫినెట్ గా యథావిధిగా కంటిన్యూ అవుతుందని తెలుస్తోంది. అయితే మరి 1 గంట షో క్యాన్సిల్ చేయడంతో అభిమానుల స్పందన ఏంటి? ప్రస్తుతానికి అయితే థియేటర్ లో కొంత గొడవ వాతావరణం అయితే కనిపించింది ఇందాక. ఎందుకంటే థియేటర్ యాజమాన్యం 1 గంటకి తీసుకున్న డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే వాళ్ళ మధ్య కొంత సందిగ్ధత లేకపోవడం, ఎందుకంటే అయితే అభిమానులు డిసప్పాయింట్ అవుతారనే విషయం పక్కన పెడితే కొంతమంది డిస్ట్రిబ్యూటర్ సంబంధించి కొంతమంది 2 థియేటర్లకు సంబంధించిన టికెట్స్ మొత్తం మేమే కొనుక్కుంటాము అంటే ఎన్ని సీట్స్ ఉంటే అన్ని సీట్స్ మా వాళ్ళే వస్తారంటూ కూడా థియేటర్ యాజమాన్యం ఏంటంటే మీ ఒక్కరికే కాకుండా మేము డైరెక్ట్ థియేటర్ దగ్గరే విక్రయిస్తాం, ఎవరు వస్తే వాళ్ళకు డైరెక్ట్ అమ్మేస్తామంటూ కూడా. సో ఇద్దరిలో నిజాలు ఏంటని పక్కన పెడితే బయట అభిమానులు మాత్రం థియేటర్ యాజమాన్యాలు వాళ్ళకి ఇష్టమైన రేట్లకు వాళ్ళు అమ్ముతారని కొంతమంది చెప్తుంటే, మరికొంతమంది ఏమో ఎక్కువగా ఒకరే కొనుక్కొని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే టికెట్స్ ఇస్తారు, వాళ్ళు అమ్ముకుంటారని అంటే ఒకరిపై ఒకరు చేస్తున్న చిన్న భిన్న అభిప్రాయ భేదాలు మాత్రమే అని మనం అయితే సూటిగా చెప్పుకోవచ్చు వైశాలి. సో డెఫినెట్ గా 1 గంట షో ఉంటుందా లేదా అధికారిక ప్రకటన రాకపోయినా థియేటర్ ముందైతే బోర్డు పెట్టడం జరిగింది. సో మిగతాది 4 గంటలకు వేసే షో అయితే యాజ్ గా కంటిన్యూగా ఉంటుందని మనకు తెలుస్తుంది వైశాలి.
మరి ఆల్రెడీ టికెట్స్ కొన్న అభిమానులకు ఏం చెప్తున్నారు సమాధానం? టికెట్స్ ఎక్కడ అమ్మలేదు విశాలి, టికెట్స్ ఇప్పటి వరకు ఎక్కడ అమ్మలేదు. రాత్రికి సంబంధించిన షో టికెట్స్ అంటే ఏవైతే ప్రీమియర్ షోస్ ఉంటాయో ప్రీమియర్ షోస్ డైరెక్ట్ టికెట్స్ అన్ని నేరుగా థియేటర్ దగ్గర అమ్మడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి ఆన్లైన్ లో ఎక్కడ ప్రీమియర్ షోకి సంబంధించి ఆన్లైన్ టికెట్స్ ఎక్కడ విక్రయించలేదు. రైట్, థ్యాంక్ యూ వినోద్.